హాయ్ గైస్, ఈరోజు మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ వర్సెస్ పంజాబ్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 2:30 గంటలకు జరగనుంది. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే కనుక గుజరాత్ పంజాబ్ 5 సార్లు తలపడ్డాయి. 5 సార్లలో 3 సార్లు గుజరాత్ గెలిచింది, 2 సార్లు పంజాబ్ గెలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఒకసారి తలపడ్డాయి. పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ మీద గెలిచింది. ఇక్కడ శుభ్మన్ గిల్కి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. శుభ్మన్ గిల్ ఇక్కడ 172 రన్స్ చేశాడు. అలాగే రబాడా 7 వికెట్స్ తీశాడు ఇక్కడ. సో వీళ్ళిద్దరికైతే చాలా మంచి రికార్డు ఉంది. గుజరాత్ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది. జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇవ్వగలుగుతారు. బౌలింగ్లో రబాడా అండ్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరు మంచి డెలివరీ చేస్తారు. అలాగే రషీద్ ఖాన్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉన్నారు వీళ్ళకి. అతను బౌలింగ్లో మాత్రమే కాదు, అవసరమైతే లాస్ట్లో హిట్టింగ్ ఇచ్చి మ్యాచ్ విన్నింగ్కి అతను ఒక టర్నింగ్ పాయింట్లో కూడా మారిన రోజులు చాలా ఉన్నాయి. సో గుజరాత్ టీం అయితే చాలా బాగుంది. అలాగే పంజాబ్కి మ్యాక్స్వెల్ అండ్ మార్క్ స్టోనిస్ లాంటి మంచి హిట్టర్స్ ఉన్నారు. బౌలింగ్లో హర్షదీప్ అండ్ జాన్సన్ వీళ్ళు కూడా మంచి డెలివరీ చేయగలుగుతారు. సో అలాగే పంజాబ్కి మ్యాక్స్వెల్ అండ్ మార్క్ స్టోనిస్ లాంటి మంచి హిట్టర్స్ ఉన్నారు. యుజ్వేందర్ చాహల్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. అతనికి ఇక్కడ మంచి రికార్డు కూడా ఉంది. 200 వికెట్స్ తీసిన ఘనత ఈ యుజ్వేందర్ చాహల్కి ఉంది. అలాగే పిచ్ రిపోర్ట్కి వస్తే ఇది బ్యాట్స్మెన్ పిచ్. ఇక్కడ 5 లైడ్ రెడ్ సాయిల్తో ఉన్న పిచ్ అనమాట ఇది. సో దీనివల్ల ఏంటి అంటే బౌన్సెస్ ఎక్కువ పడే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ 233. గుజరాత్ 2023లో ఈ రికార్డ్ అనేది నెలకొల్పింది. లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 89. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అది. ఇక్కడ లీడింగ్ స్కోరర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్ 953 రన్స్, అలాగే సాయి సుదర్శన్ 605 రన్స్. ఇక్కడ ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో 28 మ్యాచ్లు జరిగితే 15 సార్లు చేజింగ్ టీం గెలిచింది, 13 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో దీన్ని బట్టి టాస్ గెలిస్తే మొదటిగా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. పెద్దగా భేదం లేదు, కాకపోతే అది డ్యూని బట్టి బేస్ అయి ఉంటుంది బ్యాటింగ్ బౌలింగ్ అనేది. కానీ రికార్డుల ప్రకారం చూస్తే బౌలింగ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది టాస్ గెలిచిన వాళ్ళు. గుజరాత్ టీంలో నేను అనుకునే ప్రాబుల్ 11: శుభ్మన్ గిల్ కెప్టెన్, జాస్ బట్లర్ విక్కీ కీపర్, సాయి సుదర్శన్, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు ఒకరే ఉండొచ్చు, షారూక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఇషాంత్ శర్మ, రబాడా, మహమ్మద్ సిరాజ్. ఇంకా నేను పంజాబ్లో అనుకునే ప్రాబుల్ ప్లేయింగ్ 11: ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సింగ్ వికెట్ కీపర్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో జాన్సన్, హర్ప్రీత్, యుజ్వేందర్ చాహల్, హర్షదీప్ సింగ్, ఫర్గ్యూసన్. ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా గుజరాత్కి హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. నేనైతే గుజరాత్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.